హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దర్శి రాజకీయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దర్శిలో వైసీపీ తరపు నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని మీరు కంపారిజన్ చేయండి. ఫస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ చూడండి. 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో పెద్ద అయిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, తర్వాత 2009 శివాసార్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత ఇప్పుడు అమ్మగారు వెంకయ్యమ్మ గారి దగ్గర నుంచి అందరూ అనుక్షణం పేద ప్రజల కోసం ఆలోచిస్తూ, పేద ప్రజలకి ఏదో మంచి చేయాలి, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఊరికి వెళ్ళకూడదు అనే తపనతో రాజకీయం చేస్తారు. చూడండి, అంటే వాళ్ళు చేసే మంచికి నేనే సాక్ష్యం. వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఒకటి ఇంజనీరింగ్ నేను చదవడానికి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమైతే, నా హాస్టల్ ఫీజు, నా హాస్టల్లో చదువుకొని బయటికి రావడానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కారణం. వాళ్ళు వీడు పేదవాడు, వీడు కొంచెం ఇదిగా ఉన్నాడు అంటే ఫీజు, వితౌట్ ఫీజుతో కూడా ఇంజనీరింగ్ చాలామంది చదివారు, నేను సాక్ష్యం దానికి. అలాంటి మంచి మనసున్న వ్యక్తుల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. రాజకీయం అందరూ చేస్తారు, కొందరు చేసే రాజకీయం వేరు ఉంటుంది. మంచి చెడు చూసి ఎవరైతే మన నియోజకవర్గానికి మంచి చేయగలరు, 2009-14 ఆ రోజుల రాజకీయాన్ని, ఆ రోజుల బడ్జెట్ని బట్టి ఆ రోజు ఎంత చేయాలో అంత పర్సెంట్ చేశారు. ఇప్పుడు ఈ రాజకీయాలను చూడండి, ఈరోజు రాజకీయాలకి 100కి 150% చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను నా ఇంజనీరింగ్ లైఫ్లో వాళ్ళని. చూడండి ఫ్రెండ్స్, పేద ప్రజలకి, పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి అందరికీ న్యాయం జరగాలంటే దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపియండి ప్లీజ్. యాక్చువల్గా వాళ్ళు మంచి చేయాలనే థాట్తో వచ్చారు. రాజకీయం చేయాలని వాళ్ళు ఎప్పుడు చూడాలి. రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళు ఇంకొక విధంగా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు పేద ప్రజలకు మనం మంచి చేయాలి, అలా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే మనం సుబ్బారెడ్డి గారు చేసిన మంచిని వీళ్ళు ఇప్పుడు జగనన్న గారు ఎలాగైతే మా నాన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటున్నారు, మన శివన్న గారు కూడా నేను మా నాన్న ఆశయాలు ముందు తీసుకెళ్ళి నలుగురికి మంచి చేయాలి, నలుగురు నా గురించి తర్వాత పలానా వ్యక్తి మంచిదిరా, పర్వాలేదురా అనిపించుకోవాలనే తపనతోటి ఎండనక వాననక కష్టపడి ఊర్లన్నీ ప్రతి ఇంటిని పలకరిస్తున్నారు, ప్రతి ఓటర్ని అభ్యర్థిస్తున్నారు నన్ను గెలిపించండి అని. గెలుస్తారు కానీ మెజారిటీ మంచిగా ఇవ్వాలండి ప్లీజ్. చూడండి, ఎవరెవరు ఆ ట్రస్ట్ ద్వారా, బూచేపల్లి ట్రస్ట్ ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుంది. నేనే కదా, మీరు ఎక్కడైనా కనుక్కోండి, ప్రతిరోజు ఎంతమంది వస్తారో హెల్ప్ కావాలని. ఒక్కళ్ళను కూడా ఉత్త చేతులతో పంపించింది లేదు. అది బూచేపల్లి కుటుంబం అంటే. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. దర్శి నుంచి మా సార్కి అవకాశం ఇవ్వండి భారీ మెజారిటీతోటి. దర్శిని డెఫినెట్గా ప్రకాశం జిల్లాలో ముందు వరుసలో పెడతారని నేను ఆశిస్తున్నా. ప్రతి పేదోడికి మంచి జరగాలి, ప్రతి ఇల్లు బాగుపడాలి అని మన జగనన్న సీఎం కావాలంటే మన బూచేపల్లిని దర్శి నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి దర్శి నియోజకవర్గ ప్రతి ఓటర్ని ప్రార్థిస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ శివన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.